అందరికీ నమస్తే. నేను మీ రేవతిని మాట్లాడుతున్నాను. 8th ఇంగ్లీష్లోని Unit-4లో బిపిన్ చౌదరీస్ ల్యాప్స్ ఆఫ్ మెమరీ లెసన్ నందు వీడియో పార్ట్ 3ని మనం ఇప్పుడు చూద్దాము. ఆఫ్టర్ లంచ్ టైమ్ బిపిన్ బాబు రియలైజ్డ్ దట్ హీ కుడ్ నాట్ పాసిబుల్ క్యారీ ఆన్ సిట్టింగ్ అట్ హిస్ డెస్క్ అండ్ వర్కింగ్. లంచ్ టైం అయిన తర్వాత ఆఫీస్లో కూర్చొని ఇంకా పని చేయలేను అని అతని పరిస్థితి అతనికి అర్థమైంది. అంటే ఇక్కడ ఎవరికి అంటే బిపిన్ చౌదరికి అన్నమాట. దిస్ హ్యాడ్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ది 25 years he had been with FEM. తన 25 years సర్వీస్లో తను ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. హీ హ్యాడ్ ఏ రెప్యుటేషన్ ఫర్ బీయింగ్ ఏ టైర్లెస్ కన్సైన్షియస్ వర్కర్. But today his head was in a whirl. Conscientious అంటే కేర్ఫుల్ అండ్ కరెక్ట్ అనేసి అర్థం అన్నమాట. తను ఎప్పుడు కేర్ఫుల్గా కరెక్ట్గా ఉంటాడు, వర్క్లో పర్ఫెక్ట్గా ఉంటాడు, ఎప్పుడూ టైర్డ్ అయినట్టు లేకుండా ఉంటాడు. ఇప్పుడు బాగా తల తిరుగుతున్నట్టుగా ఉంది అతనికి. బ్యాక్ హోమ్ అట్ 2:30 బిపిన్ బాబు లే డౌన్ ఇన్ బెడ్ అండ్ tried to gather his wits together. 2:30కి ఇంటికి వచ్చి పడుకొని 1958లో ఏం జరిగిందని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. He knew that it was possible to lose one's memory through an injury in the head. తలపైన ఏదైనా దెబ్బ తగిలితే మనకు మరుపు లాంటిది వస్తుంది. But he did not know of a single instance of someone remembering everything except one particular incident, and a fairly recent and significant one at that. ప్రతి విషయం పిన్ టు పిన్ అతనికి గుర్తుంది, ఎక్సెప్ట్ రాంచీకి వెళ్ళిన విషయం మాత్రం గుర్తుకు రావటం లేదు. He had always wanted go to Ranchi, to have gone there, done things and not to remember was something utterly impossible. ముందు రోజులలో రాంచీకి వెళ్ళాలని ఉంది తనకి, కానీ వెళ్ళలేదు. మరి రాంచీకి వచ్చావు అన్న విషయం ఎంత ఆలోచించినా గుర్తుకు రావడం లేదు. At 7:30 బిపిన్ బాబుస్ సర్వెంట్ కేమ్ అండ్ అనౌన్స్డ్, చునీ బాబు సార్ సేస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆలోచనలతో ఈవినింగ్ 7:30 అయింది. బిపిన్ బాబు సర్వెంట్ వచ్చి ఇలా చెబుతాడు, మీకోసం చునీ గారు వచ్చారు. ఇతను ఎవరంటే బిపిన్ బాబు ఫ్రెండ్, చాలా ఇంపార్టెంట్ అట అని చెప్పాడు. బిపిన్ బాబు న్యూ వాట్ చునీ హ్యాడ్ కమ్ ఫార్. చునీ లాల్ హ్యాడ్ బీన్ అట్ స్కూల్ విత్ హిమ్. బిపిన్ బాబుకు తెలుసు చునీ ఎందుకు వచ్చాడనేది. బిపిన్ బాబు చునీ లాల్ ఇద్దరు స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. He had been having a rough time lately and had been coming to see him about a job. చునీలాల్కు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, జాబ్ కావాలి. సో బిపిన్ బాబు జాబ్ వెతికి పెడతాడేమో అని వచ్చాడు. బిపిన్ బాబు న్యూ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీథింగ్ ఫర్ హిమ్ అండ్ ఇన్ఫ్యాక్ట్ టోల్డ్ హిమ్ సో. అవన్నీ కుదరవని ఓపెన్గా బిపిన్ బాబు చునీలాల్కు చెప్పేశాడు. బట్ చునీ కెప్ట్ టర్నింగ్ అప్ లైక్ ఏ బ్యాడ్ పెన్నీ. చునీలాల్ వచ్చినప్పుడల్లా ఒక మాట చెబుతాడు, ఇప్పుడు పాసిబిలిటీ కాదు, అవకాశం లేదు అని చాలా వారాల పాటు బిపిన్ బాబు చునీలాల్కు చెప్పాడు. బిపిన్ బాబు సెంట్ వర్డ్ దట్ నాట్ ఓన్లీ వాజ్ ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ హిమ్ టు సీ చునీ నౌ బట్ నాట్ ఇన్ సెవరల్ వీక్స్. చునీలాల్ని నేను ఇప్పుడు కలవలేను, కొన్ని వారాల పాటు నేను ఏమీ చెప్పలేను అనే మాట బిపిన్ చౌదరి అంటాడు. బట్ యాజ్ సూన్ యాజ్ ద సర్వెంట్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్ ఇట్ స్ట్రక్ బిపిన్ బాబు దట్ చునీ మైట్ రిమెంబర్ సంథింగ్ అబౌట్ ది 1958 ట్రిప్. దెర్ వాజ్ నో హార్మ్ ఇన్ ఆస్కింగ్ హిమ్. సో ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేనని, కలవలేనని చెప్పాయి అని సర్వెంట్కు చెబుతాడు. అదే విషయం చెబుదామని ఆ సర్వెంట్ కాలు బయట పెట్టాడు. అప్పుడు బిపిన్కు ఒక ఐడియా వస్తుంది. చునీలాల్ను రాంచీకి వెళ్ళిన విషయం అడుగుదాము, ఏం ప్రాబ్లం లేదు కదా అనుకున్నాడు. బిపిన్ బాబు హరీడ్ డౌన్ ద స్టేర్స్ అండ్ ఇంటూ ది లివింగ్ రూమ్. బిపిన్ బాబు మెట్లు దిగుతూ
హరిగా ఆ హాల్లోకి వచ్చాడు. చుని వాజ్ అబౌట్ టు లీవ్, బట్ సీయింగ్ బిపిన్ బాబు అపియర్ హీ టర్న్ రౌండ్ హోప్ఫుల్లీ. చునీలాల్ బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యాడు. కానీ బిపిన్ బాబును చూడగానే చునీలాల్ వెనుదిరిగి తనకు జాబ్ ఇప్పిస్తాడేమో, తన ఫ్రెండ్ కదా బిపిన్ బాబు అని చునీలాల్ అనుకుంటాడు. బిపిన్ బాబు డిడ్ నాట్ బీట్ అబౌట్ ది బుష్ అంటే కేమ్ స్ట్రైట్ టు ది పాయింట్ అంటే డొంక తిరుగుడు లేకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేశాడు. లిజన్ చునీ, ఐ వాంట్ టు ఆస్క్ యూ సంథింగ్. చునీలాల్, నిన్నొక విషయం అడగాలి. యూ హ్యావ్ ఏ గుడ్ మెమరీ అండ్ యూ హ్యావ్ బీన్ సీయింగ్ మీ ఆఫ్ అండ్ ఆన్ ఫర్ ఏ లాంగ్ టైమ్. జస్ట్ త్రూ యువర్ మైండ్ బ్యాక్ అండ్ టెల్ మీ, డిడ్ ఐ గో టు రాంచీ ఇన్ 1958? నీకు గుడ్ మెమరీ ఉంటుందనుకుంటున్నాను. మనకిద్దరికి చాలా ఇయర్స్గా ఒకరికొకరం తెలుసు కదా. నా లైఫ్లో ఏం జరుగుతోందో తెలుసు. ఒక విషయం ఆలోచించి చెప్పు. మనం 1958లో రాంచీకి వెళ్ళామా లేదా అనేసి అడుగుతాడు. చునీ సెడ్, 1958. ఇట్ మస్ట్ హ్యావ్ బీన్ 1958 ఆర్ వాజ్ ఇట్ 1959? సో 1958 లేదా 1959 నాకు డౌట్గా ఉంది అని చునీలాల్ అంటాడు. యు ఆర్ షూర్ దట్ ఐ డిడ్ గో టు రాంచీ? నువ్వు చెబుతున్నది కరెక్టే, నేను రాంచీకి వెళ్ళాను. చునీస్ లుక్ ఆఫ్ అమేజ్మెంట్ వాజ్ నాట్ అన్మిక్స్డ్ విత్ వర్రీ. చునీ ఆశ్చర్యపోయి ఏంటలా అడుగుతున్నాడు అనుకున్నాడు, కానీ వర్రీ కాలేదు. డూ యూ అంటే ఇక్కడ డిడ్ యు మీన్ యూ హ్యావ్ డౌట్స్ అబౌట్ హ్యావింగ్ గాన్ అట్ ఆల్? రాంచీకి వెళ్ళారా లేదా అని నీకు డౌట్ ఎందుకు వచ్చింది అసలు అని చునీ అడుగుతాడు. డిడ్ ఐ గో? డూ యూ రిమెంబర్ క్లియర్లీ? నేను వెళ్ళానా లేదా అనేది క్లియర్గా చెప్పు అని బిపిన్ అంటాడు. చునీ sat down on the sofa, fixed బిపిన్ బాబు with a long, hard stare and said. బిపిన్ బాబు వైపు చాలాసేపు చూసి ఇలా చెబుతున్నాడు. బిపిన్, హ్యావ్ యూ టేకన్ టు డ్రగ్స్ ఆర్ సంథింగ్? బిపిన్, నువ్వు డ్రగ్స్ ఏమైనా తీసుకున్నావా ఇలా అడుగుతున్నావు? యాజ్ ఫార్ యాజ్ ఐ నో యూ హ్యాడ్ ఏ క్లీన్ రికార్డ్ వేర్ సచ్ థింగ్స్ వేర్ కన్సర్న్డ్. నాకు తెలిసినంత వరకు నీకు మంచి మెమరీ ఉంది. ఐ నో దట్ ఓల్డ్ ఫ్రెండ్షిప్స్ డోంట్ మీన్ మచ్ టు యూ, బట్ అట్లీస్ట్ యూ హ్యాడ్ ఏ గుడ్ మెమరీ. ఓల్డ్ ఫ్రెండ్స్ను పట్టించుకోవు, నాకు తెలుసు ఆ విషయం. ఫ్రెండ్షిప్కి ఏమీ పెద్ద వాల్యూ ఇవ్వవు, పట్టించుకోవు, కానీ నీకు మంచి మెమరీ ఉంది కదా. యూ కాంట్ రియల్లీ మీన్ దట్ యూ హ్యావ్ ఫార్గటన్ అబౌట్ ది రాంచీ ట్రిప్. అంటే నువ్వు రాంచీ ట్రిప్కు వెళ్ళిన విషయం మర్చిపోయావా ఏంటి అని చునీలాల్ అంటాడు. బిపిన్ బాబు హ్యాడ్ టు టర్న్ అవే ఫ్రమ్ చునీస్ ఇన్క్రెడ్యులస్ స్టేర్. బిపిన్ వచ్చేసి చునీలాల్ చూస్తున్నటువంటి ఆ చూపును తప్పించుకోవాలి అనుకుంటాడు. డూ యూ రిమెంబర్ వాట్ మై లాస్ట్ జాబ్ వాజ్? ఆస్క్డ్ చునీలాల్. నేను చేసిన లాస్ట్ జాబ్ ఏంటో నీకు గుర్తుందా అని చునీలాల్ అడిగాడు. అఫ్ కోర్స్, యు వర్క్డ్ ఇన్ ఏ ట్రావెల్ ఏజెన్సీ. ఎందుకు గుర్తులేదు చునీలాల్, నువ్వు ట్రావెల్ ఏజెన్సీలో కదా పనిచేసావు అంటాడు. యూ రిమెంబర్ దట్ అండ్ యూ డోంట్ రిమెంబర్ దట్ ఇట్ వాజ్ ఐ హూ ఫిక్స్డ్ అప్ యువర్ రైల్వే బుకింగ్ ఫర్ రాంచీ. నేను ట్రావెల్ ఏజెంట్ అని తెలుసు, రాంచీకి రైల్వే టికెట్ బుక్ చేసింది నేనే అని మాత్రం గుర్తుకు లేదా అని అడిగాడు. ఐ వెంట్ టు ద స్టేషన్ టు సీ యూ ఆఫ్. స్టేషన్ వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చాను, అది కూడా గుర్తుకు లేదా? వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఇన్ యువర్ కంపార్ట్మెంట్ వాజ్ నాట్ వర్కింగ్. నీ కంపార్ట్మెంట్లో ఒక ఫ్యాన్ కూడా పని చేయలేదు. ఐ గాట్ అన్ ఎలక్ట్రీషియన్ టు ఫిక్స్ ఇట్. ఎలక్ట్రీషియన్ను తీసుకువచ్చి దాన్ని రిపేర్ చేయించాను. హ్యావ్ యూ ఫార్గెటన్ ఎవ్రీథింగ్? అదంతా కూడా మర్చిపోయావా? వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ? యూ డోంట్ లుక్ టూ వెల్ యు నో. విషయం ఏంటో అర్థం కాలేదు కానీ బిపిన్, నువ్వు కొంచెం తేడాగా కనిపిస్తున్నావు అని చునీలాల్ అంటాడు. బిపిన్ బాబు సైడ్ అండ్ షుక్ హిస్ హెడ్. బిపిన్ బాబు హా అని తలను చిన్నగా ఊపాడు అన్నమాట.
నిజమేనా, ఏదో ప్రాబ్లం ఉందా నాకు అనుకుంటాడు. I have been working too hard, he said at last. That must be the reason. Must see about consulting a specialist. దానికి బిపిన్ బాబు ఇలా అన్నాడు. నిజమేరా, నేను రోజంతా హార్డ్ వర్క్ చేయడం వల్ల ఇలా అయిపోయాను. నేను ఒక స్పెషలిస్ట్ను కలవాలి అని బిపిన్ అంటాడు. Doubtless it was Bipin's condition which made Chunilal live without mentioning anything about a job. తన ఫ్రెండ్ అలాంటి పొజిషన్లో ఉండాడని జాబ్ గురించి మాట్లాడకుండా చునీలాల్ వెళ్ళాడు. పరేష్ చందా వాజ్ ఏ యంగ్ ఫిజిషియన్ విత్ ఏ పెయిర్ ఆఫ్ బ్రైట్ ఐస్ అండ్ ఏ షార్ప్ నోస్. పరేష్ చందా వచ్చేసి డాక్టర్. అతని కళ్ళు బ్రైట్గా షార్ప్ నోస్ కలిగి ఉన్నాడు. He became thoughtful when he heard about Bipin Babu's symptoms. యంగ్ ఫిజిషియన్ అయిన డాక్టర్ పరేష్ చంద్రకు తనకు జరిగిన సంఘటనంతా వివరించాడు బిపిన్ బాబు. లుక్ డాక్టర్ చందా, సెడ్ బిపిన్ బాబు డెస్పరేట్లీ, యూ మస్ట్ క్యూర్ మీ ఆఫ్ దిస్ హారిబుల్ ఇల్నెస్. ఐ కెనాట్ టెల్ యూ హౌ ఇట్స్ అఫెక్టింగ్ మై వర్క్. చూడండి డాక్టర్ చందా గారు, నా ఇల్నెస్ నుండి నాకు క్యూర్ చేయండి. మీకు నేను చెప్పలేను, నా వర్క్ పైన కూడా ఇది ఎంతో ఎఫెక్ట్ పడుతోంది. డాక్టర్ చందా షుక్ హిస్ హెడ్. ఓకే అన్నట్లుగా తల ఊపాడు. యు నో వాట్ మిస్టర్ చౌదరి, he said, I have never had to deal with a case such as yours. Frankly, this is quite outside my field of experience. But I have one suggestion. I don't know if it will work, but it's worth a try. I can do no harm. మిస్టర్ చౌదరి, మీలాంటి వాళ్ళ కేసును నేను ఇంతవరకు డీల్ చేయలేదు. నా ఎక్స్పీరియన్స్లో ఇలాంటి కేసు ఇంతవరకు రాలేదు. కానీ ఒక సజెషన్, అది వర్క్ అవ్వచ్చు కాకపోవచ్చు, కానీ ట్రై చేద్దాం. దానివల్ల ఎటువంటి హాని జరగదు అని డాక్టర్ చందా అంటారు. బిపిన్ బాబు లీన్డ్ ఫార్వర్డ్ యాంగ్జియస్లీ. సో బిపిన్ బాబు ఆతృతగా ముందుకు వంగి ఏంటది అని అడుగుతాడు. As far as I can make out, said Dr. Chanda, and I think you are of the same opinion. You must have been to Ranchi, but due to some unknown reason, the entire episode has slipped out of your mind. What I suggest is that you go to Ranchi once again. నా ఆలోచన ప్రకారం ఒక ఐడియా వచ్చింది. కంప్లీట్ ఎపిసోడ్ అనేది గుర్తుకు లేకుండా పోయింది. ఒకసారి రాంచీకి వెళ్ళిరండి అంటాడు డాక్టర్ చందా. ద సైట్ ఆఫ్ ద ప్లేస్ మే రిమైండ్ యూ ఆఫ్ యువర్ ట్రిప్. దిస్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్. మోర్ దెన్ దట్ ఐ కెనాట్ డూ అట్ ది మూమెంట్. ఐ ఆమ్ ప్రిస్క్రైబింగ్ ఏ నెర్వ్ టానిక్ అండ్ ఏ ట్రాంక్విలైజర్. మీరు రాంచీకి వెళ్ళి ఆ ప్లేసెస్ను చూస్తే మళ్ళీ గుర్తుకు రావచ్చేమో. అంతకు మించిన మరో ఐడియా లేదు నాకు. ప్రజెంట్ అయితే మీకు నర్వ్ టానిక్ అండ్ ట్రాంక్విలైజర్ ఇస్తాను. ట్రాంక్విలైజర్ అంటే ఏ మెడిసిన్ టు రెడ్యూస్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. స్లీప్ ఈజ్ ఎసెన్షియల్ ఆర్ ద సిమ్టమ్స్ విల్ గెట్ మోర్ ప్రొనౌన్స్డ్. మీరు మంచిగా నిద్రపోవాలి, ఎటువంటి డిఫికల్టీస్ రావు మీకు అని డాక్టర్ చందా అంటాడు. బిపిన్ బాబు ఫెల్ట్ సమ్వాట్ బెటర్ ది నెక్స్ట్ మార్నింగ్. బిపిన్ బాబు నెక్స్ట్ డే మార్నింగ్కు అంతా కొంచెం రిలాక్స్ అవుతాడు. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ హీ ర్యాంగ్ అప్ హిస్ ఆఫీస్, గేవ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ దెన్ ప్రొక్యూర్డ్ ఏ ఫస్ట్ క్లాస్ టికెట్ ఫర్ రాంచీ ఫర్ ద సేమ్ ఈవినింగ్. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆఫీస్కు బయలుదేరి వెళ్ళి ఆఫీస్లో వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫస్ట్ క్లాస్ ట్రైన్ టికెట్ బుక్ చేశాడు అదే రోజు ఈవినింగ్ రాంచీకి వెళ్ళడానికి. నెక్స్ట్ 4th పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.